అందరికీ నమస్కారం. పొలిటికల్ జాగ్రఫీ. ఈ పొలిటికల్ జాగ్రఫీ అంటే పొలిటికల్ అంటే అందరికీ తెలిసిందే. జాగ్రఫీ అంటే భౌగోళిక శాస్త్రం. అంటే భూమి, నీరు, అక్కడ అట్మాస్ఫియర్కి సంబంధించినటువంటి శాస్త్రాన్ని జాగ్రఫీ అంటారు. ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో ప్రజల అలవాట్లు, ఆచారాలు, వాళ్ళ కుల కట్టుబాట్లను బట్టి రాజకీయాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. దీన్నే పొలిటికల్ జాగ్రఫీ అంటారు. ఇది చేయడంలో జగన్మోహన్ రెడ్డి 100% ఫెయిల్ అయ్యారు. అందుకే గత ఎన్నికల్లో ఘోరంగా విఫలం అయ్యారు. పొలిటికల్ జాగ్రఫీ అంటే ఎట్లా చేయాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాయలసీమలో రెడ్డిస్కి ఎక్కువ పట్టుంది. ఇంకా ముందుకు వస్తే ప్రకాశం జిల్లా నుంచి కృష్ణా జిల్లా వరకు కమ్మాస్కి మంచి పట్టు ఉంది. గోదావరి జిల్లాలో కాపులకు పట్టుంది. వైజాగ్ రీజన్ పోతే బీసీలకు పట్టుంది. ఇంకా అటవీ ప్రాంతంలో ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుంది. సో ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయా కులాల పట్టును బట్టి అక్కడ పొలిటికల్ స్ట్రాటజీ చేయాలి. అన్నిటికీ పారాసెటమాల్ అన్నట్టుగా అన్నిటికీ రెడ్డి రాజ్యమే, అన్నిటికీ రెడ్డి రాజకీయమే అన్నట్టుగా ఆయన ముందుకు కానిచ్చేశారు. రాయలసీమకి రెడ్డి ఇన్ఛార్జిని ఇచ్చారు. కృష్ణా గుంటూరు జిల్లాలకు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారి రూపంలో రెడ్డి గారే ఇక్కడ రాజ్యమేలారు. విశాఖ జిల్లాలో రెడ్డి గారే రాజ్యమేలారు. ఇలా ప్రతి చోట కూడా రెడ్లకే రాజ్యం అప్పగించడం వల్ల ఈ జియోగ్రఫికల్ కండిషన్స్ దృష్టిలో పెట్టుకుని అక్కడ వాళ్ళంతా యాంటీగా తయారయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మ కమ్యూనిటీకి మంచి పట్టు ఉంది. ఫైనాన్షియల్గా కానీ, ఇండస్ట్రియలిస్ట్గా కానీ, జియోగ్రఫికల్గా కానీ. అంటే వాళ్ళ భూమి ఎక్కువ వాళ్ళ చేతుల్లోనే. వాళ్ళు చాలా ఎక్కువ ఓట్లను ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలాగే రాయలసీమ పోతే రెడ్లు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. కోనసీమ పోతే ఎస్సీస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులది డామినేటింగ్ కమ్యూనిటీ. ఇక వైశాఖ జిల్లా పోతే బీసీలు ఎక్కువ ప్రాధాన్యత వహిస్తారు. సో అక్కడ తూర్పు కాపులు కూడా మంచి హై హ్యాండెడ్గా ఉన్నారు. సో ఈ రీజన్స్ దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లో వాళ్ళకి నాయకత్వం అప్పగిస్తే వాళ్ళు ఓటర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేసి జియోగ్రఫికల్ పాలిటిక్స్ ని కరెక్ట్ గా ప్లే చేయగలరు. దీన్ని అర్థం చేసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ రెడ్డి రాజ్యం తెద్దామని ఆయన చూసే ఓట్లు వేస్తారు. అంత జగన్మయం అని అనుకున్నారు. అందుకే ఘోరంగా వైఫల్యం చెందారు. బికాస్ పొలిటికల్ జాగ్రఫీని కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడం వల్ల. ఇక ఇది ఫాలో అవ్వకపోవడం వల్ల చేసినటువంటి ఇంకొక విషయం ఏంటంటే, చాలా దశాబ్దాలుగా కమ్మ కాపు ఈ రెండు కమ్యూనిటీల మధ్య ఆగర్భ శత్రుత్వం నడుస్తూ ఉంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. వంగవీటి మోహన్ రంగా ఇలాంటి ఇష్యూస్ కావచ్చు, విషయాలు ఏదైనా కావచ్చు. కాపులకి కమ్మాస్కి రాజకీయంగా కానీ ఇతర విషయాల్లో కానీ కలిసి పనిచేసే యోచన ఎప్పుడు ఎక్కడ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమాని, లేదంటే ఆయన వైఫల్య పుణ్యమాని, ఆయన చేతగంతనమాని మొట్టమొదటిసారిగా 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చొరవతో కాపు కమ్మ కమ్యూనిటీ ఏకమయ్యి జగన్మోహన్ రెడ్డికి యాంటీగా పనిచేశాయి. ఈ ఎన్నికల్లో అదే సక్సెస్ మంత్రం అయింది తెలుగుదేశం పార్టీకి, జనసేనకు. సో సరైనటువంటి స్ట్రాటజీ లేకపోవడం వల్ల, సరైనటువంటి పొలిటికల్ జాగ్రఫీ ఇంప్లిమెంటేషన్ చేయలేకపోవడం వల్ల ఈ ఎన్నికల్లో, గడిచినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గద్దెనెక్కడానికి, కమ్మ కాపు ఏకం కావడానికి ఆయా ప్రాంతాల్లో ఆయా కమ్యూనిటీలకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల పూర్తి స్థాయిలో విఫలమయ్యారు. లోకల్ గా అంటే ఒకప్పుడు స్థానిక ఎన్నికలు జరిగితే, ఫర్ ఎగ్జాంపుల్ సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఈ వీధిలో ఏ కమ్యూనిటీకి ప్రాధాన్యత ఉంది? కాపులకు ప్రాధాన్యత ఉందా? బీసీలకు ప్రాధాన్యత ఉందా? ఎస్సీలకు ప్రాధాన్యత ఉందా? ఎస్టీలకు ప్రాధాన్యత ఉందా? కమ్మాస్కి ప్రాధాన్యత ఉందా? రెడ్డిస్కి ప్రాధాన్యత ఉందా? అని ఇలా కుల గణనలు చేసుకుని సర్పంచ్ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. కులానికి ఇన్ని ఓట్లు ఉన్నాయని ఎన్నికలు జరుపుతూ ఆ విధంగానే స్ట్రాటజీ చేస్తుంటారు సర్పంచ్ అభ్యర్థులు. ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు కూడా, ఒకప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు ఎలా జరిగేవంటే, నియోజకవర్గం మొత్తం మీద 4-5 గ్రామాలు తిరిగితే ఎమ్మెల్యే అభ్యర్థి ఎలక్షన్ అయిపోయేది 70వ దశకం వరకు. ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత అది మండల స్థాయికి, గ్రామ స్థాయికి వెళ్ళింది. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వార్డు స్థాయికి, బ్లాక్ స్థాయికి వెళ్ళింది. సో ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లాగే ఎమ్మెల్యే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఓట్ బై ఓట్ వర్కౌట్ చేస్తూ ఉన్నారు. మరి ఇంత మైన్యూర్ లెవెల్లో ఎలక్షన్ జరుగుతున్నప్పుడు కులాల ఆధారంగా, జాగ్రఫీ ఆధారంగా ఎలక్షన్ స్ట్రాటజీ చేయకుండా ఘోర వైఫల్యం పొందాడు. దీన్ని అవకాశంగా తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ జియోగ్రాఫికల్ గా పాలిటిక్స్ ని కరెక్ట్ గా ప్లే చేశాడని చెప్పొచ్చు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆయన తీసుకున్నటువంటి 21 స్థానాల్లో ఎక్కువ సీట్లు గోదావరి జిల్లాలో తీసుకున్నారు. ఇది స్ట్రాటజీ, ఇదే పొలిటికల్ జాగ్రఫీ అంటే. రాయలసీమలో తక్కువ తీసుకున్నారు, ఎందుకంటే అక్కడ బలిజ కమ్యూనిటీ ప్రాధాన్యత ఉన్నప్పటికీ అక్కడ ఎక్కడైతే గెలుస్తారో అక్కడే జనసేన సీట్లు తీసుకుంది. గోదావరి జిల్లాలో కాపులో డామినేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, అదే విధంగా విశాఖ జిల్లాలో కూడా బలిజ, తెలగ, ఒంటరి అంటే కాపు రిలేటెడ్ కమ్యూనిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత ఉంది కాబట్టి ఆ ప్రాంతాల్లో కొన్ని సీట్లు తీసుకున్నారు. సో ఇది పొలిటికల్ జాగ్రఫీ.
పొలిటికల్ జాగ్రఫీని ఫాలో అయినటువంటి పవన్ కళ్యాణ్ 100% సక్సెస్ అయితే, పొలిటికల్ జాగ్రఫీని కాకుండా పొలిటికల్ రెడ్డి సిస్టాన్ని ఫాలో అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 100% ఫెయిల్ అయ్యారు. సో ఇక్కడి నుంచి ఏ నాయకుడైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ అంటే ముఖ్యంగా పొలిటికల్ జాగ్రఫీని ఫాలో అయితే విజయం సాధించవచ్చు. తర్వాత ఎపిసోడ్స్లో ఏ నియోజకవర్గాల్లో, ఏ జిల్లాల్లో, ఏ ప్రాంతాల్లో పొలిటికల్ జాగ్రఫీ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.